కేసీఆర్ అవినీతి దాహానికి నిలువెత్తు నిదర్శనమే కాళేశ్వరం అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీంతో ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ సంజీవ్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాము. సార్ చెప్పండి, కేసీఆర్ అవినీతి దాహానికి నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం అని మీరు అంటున్నారు. అయితే మరోవైపు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అసలు రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్ళ గురించి మాట్లాడే అర్హతే లేదు, వాళ్ళని డైరెక్ట్గా ఉరిదీయాలి అని వాళ్ళు అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు? అదేనమ్మా, వారి భాష వారి నోటిని అదుపులో పెట్టుకుంటే ఇట్లాంటివన్నీ ఎవరు కూడా ఏం మాట్లాడరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంజనీర్లు అన్నీ మొత్తం తానే నడిపించినప్పటికీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కాళేశ్వరం మొత్తము వాళ్ళ ప్లాన్ ప్రకారం ఏదైతే దివంగత రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టుకి 40,000 కోట్లతోనే ఆ రోజు ప్రపోజల్స్ పెట్టి ఆ రోజు అంత ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేపిస్తే వీళ్ళు దాన్ని అక్కడ నీళ్ళు అవైలబుల్ లేవని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకోటి సిడబ్ల్యూసి ఏదైతే ఉందో అక్కడ నీటి కొరత ఏం లేదు అని చెప్పింది, నీటి అవైలబుల్ ఉంది అని చెప్పేసి మనకి 2015లోనే వారు ఒపీనియన్ చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నీళ్ళు అవైలబుల్ లేదని చెప్పేసి మేడిగడ్డకు షిఫ్ట్ చేసి చాలా ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పనికిరాని కాళేశ్వరం చేపట్టిన ఘనత వాళ్ళది, టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం, అది కూడా వాళ్ళ హయాంలో వాళ్ళ గవర్నమెంట్లో జరిగింది. అండ్ దీనివల్ల కూడా హరీష్ రావుకి నెక్స్ట్ టైం 1 సంవత్సరం వరకు ఏ పొజిషన్ కూడా ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టాడు అనే మాట కూడా మనం విన్నాం. అయితే అంత జరిగినాక కూడా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డిపై కానీ కాంగ్రెస్ నాయకులపై కానీ చేస్తున్న వ్యాఖ్యలు, అలాగే రేవంత్ రెడ్డి భాష గురించి కూడా రీసెంట్ టైంలో వారు మాట్లాడిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాష చూడకంటే ముందు కేటీఆర్ గారు వాళ్ళ భాష చూడండి. వారు కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టే విధానం వాళ్ళది. కాబట్టి దానికి ధీటుగా సమాధానం చెప్పవలసిన అవసరం ఏర్పడుతున్నది మాకు. కాబట్టి లేకుంటే స్వయాన కాంగ్రెస్ నాయకులు గతంలో కూడా చాలా హుందాతనంతో వ్యవహరించారు, ఇప్పుడు కూడా చాలా హుందాతో వ్యవహరిస్తారు. కాకపోతే వాళ్ళు ఏదైతే వల్గర్ భాష వాడుతూ ఉన్నారో దానికి ధీటుగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది ప్రజలలో. అయితే ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఘంటాపదంగా మేమే అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని అటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు నాయకులు చెప్తున్నారంటే రైతు భరోసా కావచ్చు ఏవేవైనా వాళ్ళు చూసుకుంటున్నారు, అంటే బస్సు ర్యాలీస్ కానీ అవన్నీ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? చూడమ్మా, ఎన్ని ర్యాలీలనే చేసుకొని గతంలో వాళ్ళు సోనియా గాంధీ గారు మిగులు బడ్జెట్ అప్పుడు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండింది. ఆ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని పనికిరాని అన్నీ చేసేసి ఏవేవో పనికిరాని అంటే ప్రయోజనం లేని స్కీములన్నీ తీసుకొని వచ్చి అసలు అభివృద్ధి కుంటుపడేసి వాళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఆర్థికంగా రాష్ట్రం చాలా వెనుకబడింది. 8 లక్షల కోట్ల అప్పు, అది ఫైనాన్షియల్ కార్పొరేషన్స్తోని ఎక్కువ వడ్డీకి తీసుకొని వచ్చి భ్రష్టు పట్టేయడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు తెచ్చిన అప్పు తీర్పుకుంటూ మళ్ళీ మా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా నెరవేరుస్తూ ముందుకు పోతూ ఉన్నాం. ఎందుకంటే వారు చెప్పిన ఏవి కూడా చేయలేదు, అక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరలేదు. ఎందుకంటే ఒక్క రైతు బంధు మాత్రమే టైంకి ఇచ్చిన వాళ్ళు. మీకు తెలుసు, వ్యవసాయ పనిముట్లు కానీ స్ప్రింక్లర్లు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ హార్టికల్చర్ కానీ మొత్తము ఏది కూడా మొత్తం భ్రష్టు పట్టించింది. విద్యా వ్యవస్థనే తీసుకోండి ఎగ్జాంపుల్, టీచర్ రిక్రూట్మెంట్ లేకుండా 10 సంవత్సరాలు గడిపినారు. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్కడ కూడా ఏదో ఒక నెపంతో పోస్ట్పోన్ చేసినారు, ఎవరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాకుండా ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించింది. కాకపోతే రైతు భరోసా కొంచెం లేట్ అయింది వచ్చి మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే ఫండ్స్ సమకూర్చుకొని రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి, రైతు భరోసా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేసిండ్రు. దాంట్లో కొంచెం కాలయాపన జరిగి ఉండొచ్చు. కానీ మీలాగా అన్ని వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు మొత్తం పక్కకు పెట్టేసి, డ్రిప్పు స్ప్రింక్లర్లు హార్టికల్చర్ పక్కకు పెట్టేసి, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను మొత్తం పక్కకు పెట్టేసి ఏది చేయకుండా కేవలం రైతు బంధు ఇచ్చిండ్రు ఓట్లు దండుకోవడానికి. కానీ మా ప్రభుత్వం అట్లా కాదు, ప్రయారిటీ బేసిస్ మీద ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలని చెప్పేసి. మీరేమో చేసినవి చెప్తలేరు, చెప్పనివే ఏది అమలు చేయలేదో వాటిని ఇంకా మా ప్రభుత్వానికి 2.5 సంవత్సరాల టైం ఉంది. మాకు అవకాశం ఇచ్చి 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా 2.5 సంవత్సరాలు మా ప్రభుత్వానికి ఇంకా టైం ఉంది. అంత లోపల ఇంకా మేము రిసోర్సెస్ డెవలప్ చేసుకొని బడ్జెట్ ఇంకా సమకూర్చుకొని అన్ని హామీలు కూడా నెరవేర్చే విధంగా మేము కృషి చేస్తాం మా ప్రభుత్వం.